నా స్నేహితురాలి వింధ్య కాపురం కూలిపోతుందంటే నేను ఎంత దూరమైనా వెళ్తాను. వింధ్య ఇక్కడే ఉంటుంది. తనని పొమ్మనే హక్కు ఎవ్వరికీ లేదు. మీ అమ్మని మార్చి మీ ఇద్దరిని ఆవిడ చేతుల మీదుగా ఒక్కటి చేయించకపోతే నా పేరు సంధ్య కాదు. అత్తయ్య, ఆ సంజయ్ నీకు స్వీట్గా వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోయింది, గమనించావా? అత్తయ్య అత్తయ్య అంటూ నిన్ను గౌరవిస్తూనే చేయాల్సిందంతా చేసేసింది. అసలు ఆవిడెవరు అత్తయ్య నీ ఇంటికొచ్చి నీకు వార్నింగ్ ఇవ్వడానికి? మౌనిక, ఎందుకమ్మా ఈ పుల్లలు వేయడం? వదిలే. వాణి, సంధ్య గురించి నీకు తెలిసిందే కదా. నీ కోపం వింధ్య మీద, సంధ్య మీద కాదు కదా. అనవసరంగా సంధ్య మీద కోపాన్ని పెంచుకోకు. సంధ్య గురించి నువ్వెంతగా ఆలోచిస్తున్నావో నీ గురించి కూడా తను ఆలోచిస్తుంది కదా. ముందు ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో ఆలోచిద్దాం. ఏంటండి ఆలోచించేది? సంధ్య చెప్పేది మనం వినాలా? మనింటి సమస్యని మనం సాల్వ్ చేసుకోలేమా? అది అత్తయ్య, అలా అడగండి. మావయ్యకి ఈ మధ్య సంధ్య మీద వింధ్య మీద బాగా అభిమానం పెరిగిపోయింది. వాళ్ళనంటుంటే మావయ్య తననన్నట్టు ఫీల్ అయిపోతున్నారు. అత్తయ్య, నట్టింటికొచ్చి ఇంత అవమానించినా సంధ్యని పల్లెత్తు మాట అనకుండా గౌరవించాలా? సంధ్యని పూజించాలా? అంతేనా మావయ్య మీరు చెప్పేది? అత్తయ్య, ఇది నీ ఇల్లు. నువ్వు చెప్తే ఇంట్లో ఎవరైనా వినాల్సిందే. నువ్విప్పుడే వెళ్ళి వింధ్య జుట్టు పట్టుకుని బయటకు తీసుకొచ్చి పాడే. లేకపోతే నువ్వు అను, ఇప్పుడే నేను వెళ్ళి లాక్కొచ్చి బయట పడేస్తాను. అదెవరో సంధ్య వచ్చి వింధ్య ఇక్కడే ఉంటుందని చెప్తే మనం భయపడిపోతామా? అలా అయితే నీ వాల్యూ ఏముంటుంది? నేను ఇక్కడ ఉన్నదే మా అత్తయ్య గౌరవం నిలబెట్టడానికి. నేను ఇప్పుడే వెళ్ళి ఆ వింధ్యని లాక్కొచ్చి బయట పడేస్తాను. మౌనిక, ఆగు. ఎవరు ఎవరిని బయటకు లాక్కెళ్ళి పడేయాల్సిన అవసరం లేదు. ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య? వింధ్య ఈ ఇంట్లో ఉంటే నీ గౌరవం ఏమైపోతుంది? నీపై సంధ్య వింధ్య పై చేయి సాధిస్తారు. నువ్వు ఓడిపోయినట్టే అయిపోతుంది అత్తయ్య. నీ ఓటమిని నేను చూడలేను. నేను ఓడిపోతానని చెప్పి నువ్వెలా అనుకుంటున్నావు? నా పైన సంధ్య వింధ్య గెలుస్తారని నువ్వెలా అనుకుంటున్నావు? ఓటమిని నువ్వే కాదు, నేను కూడా యాక్సెప్ట్ చేయను. వింధ్య ఇక్కడే ఉండాలి, ఈ ఇంట్లోనే ఉండాలి, ఎక్కడికి పంపించకూడదు. అదేంటత్తయ్య ఇలా యూటర్న్ తీసుకున్నావు? ఓడిపోను అంటావు, వింధ్య ఇక్కడే ఉండాలి అంటావు. అసలు అదెక్కడ లాజిక్? పిచ్చి మౌనిక, ఇప్పుడు తన లగేజీతో సహా తీసుకెళ్లి బయట పడేయడం ఒక్క నిమిషం పని. దానివల్ల మనం ఏం సాధించినట్టు? మనకు కావలసింది ఇక్కడి నుంచి వింధ్యను బయటకు పంపించడం కాదు. వింధ్య తనంతట తానుగా ఈ ఇంట్లో నేను ఉండను అని చెప్పి ఏడ్చుకుంటూ వెళ్ళిపోవాలి. తనని నేను తిట్టను, కొట్టను, పల్లెత్తు మాట కూడా అనను. వింధ్య ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. ఈ రోజు నుంచి వింధ్యతో ఎవ్వరూ మాట్లాడకూడదు. చివరికి పనివాళ్లు కూడా పలకరించకూడదు. ఆవిడేదో తన స్నేహితురాల్ని తీసుకొచ్చి ఇక్కడే ఉంటానని చెప్పి నా హక్కు అని మాట్లాడింది కదా, ఉండనిద్దాం. ఈ ఇంట్లో ఎవ్వరూ తనతో మాట్లాడకుండా తనని పట్టించుకోకుండా ఉంటే అందరూ ఉండి కూడా ఒంటరిదాన్లాగా మిగిలిపోతుంది. ఎందుకు అసలు ఈ ఇంట్లో ఉండాలి అన్న డిప్రెషన్ తోటి తనంతట తానే పారిపోతుంది ఈ ఇంట్లో నుంచి. ఆ సంధ్య వింధ్యం తీసుకొచ్చి బలవంతంగా ఈ ఇంట్లో పెట్టొచ్చేమో కానీ సంతోషంగా ఉండేలాగా చూడలేదు.
ఇంట్లో అత్తయ్య మాట్లాడక, మామయ్య మాట్లాడక, కట్టుకున్న భర్త మాట్లాడక, చివరికి పనివాళ్లు కూడా పట్టించుకోకపోతే ఆ నరకం ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. నా హక్కు అని వచ్చిన వింధ్య ఈ అత్తారింట్లో ఎన్ని రోజులుంటుందో నేను చూస్తాను. దీన్నే సహాయ నిరాకరణ అంటారు. సూపర్ అత్తయ్య. పట్టించుకోకుండా పక్కన పెడితే అదే పిచ్చిదై పారిపోతుంది. మనం బలవంతంగా బయటికి గెంటేయడం కంటే కూడా ఇలా అవాయిడ్ చేస్తే రిజల్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సూపర్. ఈ రోజు నుంచి నువ్వు చెప్పినట్టు ఎవ్వరం తనతో మాట్లాడం. కాకపోతే రాజేష్ బావకి వింధ్య అంటే ప్రాణం. మరి బావ వింధ్యతో మాట్లాడకుండా, వింధ్యని పలకరించకుండా ఉంటాడంటావా? వాడు నా కొడుకు. ఎట్టి పరిస్థితుల్లో వాణ్ణి వింధ్యని కలవనివ్వను. అసలు వాణ్ణి వింధ్యతోనే మాట్లాడనివ్వను. వింధ్య జోలికొస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించను. మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వు మహాతల్లి. సంధ్య, ఇంకా నువ్వు ఇలాగే ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా? అవతల వింధ్య జీవితం ఏమైపోతుందో ఏంటో. వింధ్య నువ్వు ఇంట్లో వదిలేసి వచ్చానని అనుకుంటున్నావు, కానీ తనని సమస్యల వలయంలో వదిలేసి వచ్చావని నువ్వు మర్చిపోవద్దు. ఏం మాట్లాడుతున్నారండి? అంతేకాదు సంధ్య, రాజేష్ సపోర్ట్ లేకపోవడం వల్లే వింధ్య అలా ఒంటరిదైపోయి ఉంటుంది. తనని ఇంట్లో వాళ్ళు ఎంత బాధ పెట్టుంటే ఆత్మహత్య చేసుకోబోయి ఉంటుంది చెప్పు. సమయానికి నేను వెళ్ళాను కాబట్టి వింధ్య ఇంకా మన మధ్య ఉంది. నువ్వేదో చెప్పడం వల్ల, మాట్లాడడం వల్ల వింధ్య ప్రస్తుతానికి ఆ ఇంట్లో ఉండొచ్చేమో, కానీ ఖచ్చితంగా వింధ్య అక్కడ సంతోషంగా ఉండదు. నాకు వాణి గారి గురించి బాగా తెలుసు. తను ఎంత మంచిదో అంత చెడ్డది కూడా. పంతానికి వెళ్తే ఎంత దూరమైనా వెళ్తుంది. నువ్వు తనకిష్టం లేని వింధ్యని ఇంటికి తీసుకురావడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవిడ సహించలేదు. ఇంత జరిగిన తర్వాత కూడా వింధ్య నువ్వు ఇంట్లో పెట్టినా వాణి గారు మౌనంగా ఉందంటే ఆ మౌనం వెనక ఏదో తెలియని కుట్ర ఉండే ఉంటుంది. అంత ఈజీగా వింధ్యను వదిలిపెట్టదు. ఈ పాటికి ఏదో ఒక ఆలోచన చేసే ఉంటుంది. ఏమండి, మీరిలా చెప్తుంటే నాకు భయం వేస్తుంది. అంటే వింధ్య అక్కడ సంతోషంగా ఉండదా? ఎలా ఉంటుంది సంధ్య? నువ్వేదో చెప్పడం వల్ల వాణి గారు భయపడే రకం కాదు. నీకంటే ముందు నుంచి ఈ ఊర్లో ఉంటున్నాను కాబట్టి వాణి గారి గురించి చెప్పగలుగుతున్నాను. ఇంట్లో ఉన్న తన భర్తే కాదు, ఈ ఊర్లో వాళ్ళు కూడా వాణి గారి మాట వింటారు. అలాంటిది తను ఇంకొకరి మాట వినడం అనేది అసంభవం. తనకి ఇష్టం ఉంటే నెత్తిన పెట్టుకుంటుంది, ఇష్టం లేకపోతే నేలకేసి కొడుతుంది. నువ్వు ఇష్టం లేని నీ స్నేహితురాల్ని వాళ్ళ ఇంటికి పంపించొచ్చు. తను ఏం చెయ్యాలనుకుంటుందో వాణి గారు ఈ పాటికి ఆలోచించే ఉంటారు. జాగ్రత్త సంధ్య, నువ్వు చెప్పిన మాటే నీకు చెప్తున్నాను. నీ స్నేహితురాలు నిన్ను నమ్ముకొని ఇక్కడికి వచ్చినప్పుడు తన మంచి చెడ్డలు చూసుకోవాల్సిన బాధ్యత నీపై ఉంది. వింధ్య జీవితాన్ని కాపాడుకో. ఏమండి, నా గురించే కాదు, నా స్నేహితురాల గురించి కూడా మీరెంతగా ఆలోచిస్తున్నారు.
మిమ్మల్ని వింధ్య ఎన్ని మాటలన్నా మనసులో ఏది పెట్టుకొని మీ గొప్ప వ్యక్తిత్వాన్ని నేనెప్పటికీ మర్చిపోనండి. సంధ్య, తను నన్నన్నా పర్లేదు కానీ నిన్నంది. అయినా నువ్వే నీ స్నేహితురాల్ని క్షమించినప్పుడు నీ భర్త అయిన నేనంత తప్పులెవరైనా చేస్తారు. జరిగిందేదో జరిగిందని వదిలేశాను. నువ్వు సంతోషంగా ఉండాలంటే నీతో పాటు నీ స్నేహితురాలు కూడా ఆనందంగా ఉండాలి. అక్కడ వింధ్య సమస్యల్లో ఉంటే ఇక్కడ నువ్వు ప్రశాంతంగా ఉండవని నాకు బాగా తెలుసు. అందుకే మన కోసం చెప్తున్నాను. వింధ్య ప్రమాదంలో ఉంది, జాగ్రత్త. ఆయన చెప్పింది కూడా నిజమే. నేను చెప్పినంత మాత్రాన వింధ్యని ఇంట్లో నుంచి బయటికి పంపించకుండా వాణి అత్తయ్య వింధ్యని ఇంట్లోనే ఉంచారంటే ఖచ్చితంగా ఏదో స్కెచ్ వేసే ఉంటుంది. నా స్నేహితురాల్ని ఇంట్లో నుంచి పంపించడం కోసం ఏం చేయబోతుంది? ఎవరిని రంగంలోకి దించబోతుంది? సన్నీ, అత్త సడన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఎవరి కుంపలు అర్పుదామని? అంటే నువ్వు కాలు పెట్టేది కాపురాల మధ్య తప్ప గోపురాల మధ్య కాదు కదా. ఆహా, ఏం ప్రాస! కాపురాలు గోపురాలు భలే చెప్పావు సన్నీ. నేను చెప్పడానికి ఏముంది చిన్ని, మీ పిన్ని ఎప్పుడైనా గుడికెళ్ళి మొక్కిందా? కాపురాలు కూల్చడం తప్ప ఇంకేం చేసింది? ఈ మహాతల్లి పాదం అలాంటిది. ఒరే సన్నీ, జీతం ఇచ్చే వాళ్ళ మీద జోకులేస్తే జీవితం ఎలా ఉంటుందో తెలుసా? జీతమా? నా బతుక్కి అదొకటా? అదేదో సాఫ్ట్వేర్ ఉద్యోగం అన్నట్టు నెల నెల శాలరీ పడుతున్నట్టు ఈ బిల్డప్ ఏంటత్త? ముందు అప్పిచ్చావు, తర్వాత ఈ పిల్లనిచ్చావు, ఆ తర్వాత ఇదిగో చేతిలో గొడుగునిచ్చావు. నాకడమే తప్ప గీకడం ఎక్కడుంది? రే సన్నీ, నీకిష్టం లేకపోతే జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపో. ఇలా సటైర్లు మాత్రం వేయకు. ఓహో, ఈ గొడుగు పట్టే ఉద్యోగానికి రిజైన్ చేసే ఆప్షన్ కూడా ఒకటి ఉందా? మీ దగ్గర ఉండలేను, బయటికెళ్ళి బతకలేను. ఈ సన్ని, ఆ చిన్ని, రేపు మాకు పుట్టబోయే బన్నీ అయినా మేం పట్టాల్సింది గొడుగే. పదండి. మమ్మీ, హే మమ్మీ, బేబీ, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్ మమ్మీ.
దీనికి మొగుడు లేడు, దానికి మొగుడు రాడు. ఏ బా ఎలా ఉన్నావు? ఆ? ఆ? బానా? బ్రదర్ అయితే బ్రో, బ్రదర్ ఇన్లా కాబట్టి బా అంటున్నాను. ఓహో, చాలా ఉంది నీ దగ్గర టాలెంట్. మమ్మీ లోపల అత్తయ్య వెయిట్ చేస్తుంది. పద 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 పద. రాధిక, వదినా ఎలా ఉన్నావు? ఎన్నాళ్ళైంది నిన్ను చూడక. నేను ఫోన్ చేస్తే నువ్వింత త్వరగా వస్తావు అనుకోలేదు. అయ్యో వదినా, నువ్వు ఫోన్ చేసి ఉన్న పళంగా రావాలి అని అడిగితే నేను రాకుండా ఉంటానా? దరిద్రాన్ని ఫోన్ చేసి పిలిపించారు. మిమ్మల్ని నా దేవుడు కూడా కాపాడలేడు. రాధిక, ఏంటి వాడేదో అంటున్నాడు? ఆ, వాడికి కొంచెం నోటు దోలి ఎక్కువ వదినా. వాడి గురించి ఏం ఆలోచించకండి. ఆ, సరే సరే, పద నీకు రూమ్ చూపిస్తాను. ఈ ఇంట్లో వింధ్య ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. వింధ్య ఇక్కడే ఉంటుంది. తనని పొమ్మనే హక్కు ఎవ్వరికీ లేదు. నా సంధ్య లేకపోయుంటే ఇప్పటికీ నేను బ్రతుకుండేదాన్ని కాదు తల్లి. నేను మళ్ళీ నిన్ను తిరిగి చూసేదాన్ని కాదు. ఒక విధంగా ఇది నీకు నాకు పునర్జన్మ. నా సంధ్య తన జీవితాన్ని పణంగా పెట్టి నా కాపురం బాగుండాలని నిన్ను నా చేతికిచ్చింది. నా జీవితం నాశనం అవుతుంటే మీ అమ్మ ఊరుకోదు. నా సంధ్య ఉన్నంత కాలం నాకేం కాదు. వింధ్య, ఏమండి? ఏమండి, మీరు ఎప్పుడు ఈ గదిలోకి వస్తారా అని రాత్రి అంతా మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నాతో ఎవరు మాట్లాడడం లేదు. నిన్న మొన్నటి వరకు నేనంటే అందరికీ ప్రాణం. వింధ్య వింధ్య అని పిలిచేవాళ్ళు. నేనెంత బాధ పెట్టినా అవమానించినా నా వంక జాలిగా చూసి నా మీద ప్రేమ చూపించేవారే కానీ ఒకే ఒక్క రోజులో ఆ ప్రేమంతా ఏమైపోయిందండి? నేను లేకుండా బ్రతకలేనన్న మీరు కూడా నా వంక చూడట్లేదు. మీరు నాకు కావాలండి. ఈ కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోవడం అంటే నా ప్రాణాన్ని వదిలేసుకుని వెళ్ళిపోవడమేనండి. నువ్వు లేకుండా నేను మాత్రం బ్రతకగలనా వింధ్య? నీకు తెలీదా నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో? అంత ప్రేమ ఉన్న వాళ్ళు మీ అమ్మగారు నన్ను బయటికి పంపించమని చెప్తుంటే నా భార్య ఇక్కడే ఉండాలి, తను నిన్ను తాళి కట్టిన అర్ధాంగి అని ఒక్క మాట చెప్పలేకపోయారా? ఎలా చెప్పను వింధ్య? మా అమ్మకు నేను తప్ప ఎవ్వరూ లేరు. తన మాట వినకపోతే తన చివరి చూపు కూడా నాకు దక్కనివ్వనని చెప్పింది. మా అమ్మ బెదిరించడమో భయపెట్టడమో చెయ్యదు. తను ఒక్కసారి నిర్ణయం తీసుకుందంటే ఎవ్వరి మాట వినదు. ఇప్పుడు కూడా నీ గదిలోకి రావడానికి ఎంతో మేనేజ్ చేసుకొని రావాల్సొచ్చింది. నీకు దగ్గరయ్యి అమ్మా నాన్నని దూరం చేసుకోలేను. నేను చేస్తోంది తప్పో ఒప్పో నాకు తెలీదు. మెడలో తాళి కట్టిన భార్యని కాపాడుకోవలసిన బాధ్యత నాకు ఎంతుందో కన్న తల్లిదండ్రుల్ని కూడా కాపాడుకోవలసిన బాధ్యత నాకు అంతే ఉంది. మా నాన్నని పెళ్లి చేసుకుని మా అమ్మ పుట్టింటిని వదిలేసుకొని వచ్చింది. నాలోనే అందరినీ చూసుకుంటుంది. నేనే జీవితం అనుకుంటుంది. అలాంటి అమ్మని బాధ పెట్టడం నా వల్ల కాదు వింధ్య. ఈ క్షణం ఒక పక్క నువ్వు నిలబడి ఇంకొక పక్క అమ్మ నిలబడి భార్య కావాలా అమ్మ కావాలా అని డిసైడ్ చేసుకో అంటే
ఇద్దరూ కావాలని చెప్పలేని పరిస్థితి నాది. నువ్వంటే నాకు ప్రాణం వింధ్య. నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు. అయినా అమ్మ ప్రాణం కోసం మౌనంగా ఉంటున్నాను. వింధ్య, ఏదో ఒకటి చెయ్యి. పరిస్థితి చెయ్యి దాటక ముందే మన కాపురాన్ని నిలబెట్టు. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. కానీ నీ ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దు. అమ్మ మనిద్దరినీ ఇలా చూసిందంటే చాలా ప్రమాదం. రాజేష్, ఏం మాట్లాడుతున్నారండి? పుట్టింటి వాళ్ళకు కూడా చెప్పుకోలేని పరిస్థితి నాది. ఇప్పుడు నేనేం చేయను? నాకున్నది సంధ్య ఒక్కటే కదా. సంధ్య నేను కలిసి ఈ సమస్యని ఎలా చక్కదిద్దగలం? అసలు అత్తయ్యని ఎలా ఒప్పించగలం? రాజేష్, ఏం చేస్తావో ఏం చెప్తావో నాకు తెలియదు. మన కాపురాన్ని నిలబెట్టుకోవాలి. చెప్తుంది నీకే వింధ్యా. మా అమ్మ మాట నేను కాదనలేను. నువ్వు ఎంత మాట్లాడమని అడిగినా నేనే కాదు, నీతో ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ కూడా మాట్లాడరు. నిన్నెవరూ పలకరించరు. నువ్వు తిన్నావా పడుకున్నావా అని కూడా నీ గురించి ఆలోచించరు. ఈ బిడ్డ నీ బిడ్డ కాదు, మా బిడ్డ. మా అమ్మమ్మ పేరే పెట్టుకుంది. అమ్మా, నువ్వు చెప్పాల్సిన విషయం నేను చెప్పేశాను. తన ఆటలిక చెల్లవు. మనం వేరు, తను వేరమ్మా. రామ్మా. ఈ ఇంట్లో సమస్యలన్నీ పరిష్కరించాలని నేను రాధికను పిలిపించాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వింధ్యని ఇంట్లో నుంచి పంపించేయాలి. వింధ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. అంతే కదా, చాలా సింపుల్. సింపులా? ఎలా? రాజేష్కి పెళ్లి చేసే. ఈ సమస్యకి విరుగుడు రాజేష్కి పెళ్ళే.